సరోజా గారు. అండ్ దట్ సరోజా గారు లిస్టెడ్ కంపెనీకి ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్. సో చాలా పవర్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఆవిడ పొజిషన్లో. ఇంతకుముందు చెప్పినట్టు నాకు 20 ఏళ్ళకే పెళ్ళి అయింది. ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ టిపికల్ బ్రాహ్మణ కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అక్కడ మెనీ పేరెంట్స్ ఆ కాలంలో చెప్పినట్టు ఎక్కువగా నవ్వకూడదు, తల పైకెత్తి చూడకూడదు, మగవాళ్ళతో మాట్లాడకూడదు, అన్నీ కూడదు వినుకుంటూ పెరిగి పెళ్ళయింది. పెళ్ళయ్యాక హ్యూమంగస్ పొలిటికల్ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది చిన్న కోడలుగా. సో యూ కెన్ అండర్స్టాండ్, మీ అందరికీ తెలుసు బాధ్యతలు ఎన్ని ఉంటాయి ఏంటి అని. ఎవరే చెప్పినా క్వైట్గా తలంచుకొని చిన్నప్పటి నుంచి విన్న పాఠాలన్నీ ఆచరణలో పెట్టాల్సి వచ్చింది. కానీ ఈరోజు చాలా గర్వంగా చెప్తున్నాను, వనిత గారు అన్నట్టు ఇక్కడ చాలామంది మగవారు కూడా ఉన్నారు. విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు వారిని ఎక్స్క్లూడ్ చేయడానికి లేదు. ఎందుకంటే మగవారి సహకారంతో మనము ఎదగొచ్చు, పైకి ఎదుగుతాం. ఈనాడు తేజస్విని గారు మాట్లాడారు, చాలా మంచి స్నేహితురాలు. హరీష్ గారు వెన్నంట ఉండే ఎంత ఆవిడని ఎంకరేజ్ చేస్తారో, సిమిలర్గా మా హస్బెండ్ కూడా పెళ్ళైనప్పటి నుంచి రైట్ ఫ్రమ్ డే 1 కంపెనీలో ఏమేం జరుగుతున్నా కూడా సాయంత్రం ఇంట్లో చర్చించుకునే వాళ్ళం. సో అది ఎంతగా హెల్ప్ అయిందంటే నాకు, మా వారు పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు తను కంపెనీకి రిజైన్ చేయవలసి వచ్చింది. సో నథింగ్ వాజ్ కంప్లీట్లీ న్యూ. అంటే మాకు ఇదేంటి తెలియని విద్యలాగా ఏం అనిపించలేదు. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి లెక్కలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇవాళ అన్నీ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్. సో 10th అయిపోయాక ఇంకా మళ్ళీ నేను లెక్కలకి తిరిగి చూడక్కర్లేదు అనుకున్నాను. కానీ కంపెనీలో చేరంగానే కావాల్సింది అంతా గణితమే, ప్రాఫిట్ అండ్ లాస్, ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత లాస్. సో నేనేమి సిగ్గుపడలేదు, నాకు మ్యాథ్ రాదు, నాకు లెక్కలు అర్థం కాదని. మా అకౌంటెంట్ వచ్చి నాతో పాటు 6 నెలలు కూర్చొని నాకు నేర్పించారు. మళ్ళీ అడిగేదాన్ని. ఒకసారి అర్థం కాకపోతే మనం క్లాస్లో కూడా ఫస్ట్ క్లాస్లో అర్థం కాదు, తలూపితే సెకండ్ క్లాస్ వెళ్ళిపోతే అక్కడ ఇరుక్కుంటాం. సిమిలర్లీ మొహమాట పడకుండా అడిగేదాన్ని, నాకు అర్థం కాలేదండి మళ్ళీ చెప్పండి అని. దట్ ఈస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ విచ్ ఐ ఫేస్డ్. అండ్ మనకి తెలీదు అని చెప్పడంలోనే చాలా ధైర్యం ఉందని ఇన్నేళ్ల తర్వాత బాగా తెలుసుకున్నాను. ఒకవేళ నాకేం అర్థం కాకుండానే ఓకే ఐ గాట్ ఇట్ అని చెప్పి మొహమాటానికి ముందుకు పోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేసేదాన్ని కాదు. అలాగే కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్గా పగ్గాలు పట్టిన రోజు ఈరోజు కూడా గుర్తుంది. ఇన్ ద ఇయర్ 2009 మా కంపెనీ ఎంప్లాయీసే దాదాపు 100 మంది దసరా దివాళీ సెలబ్రేషన్స్లో మా హస్బెండ్ నౌ మేనేజింగ్ డైరెక్టర్ విల్ అడ్రస్ ద క్రౌడ్ అనగానే కళ్ళలో నీళ్లు చుక్క రెడీగా ఇక్కడ కూర్చుంది కింద పడడానికి. అంత భయంగా పిరికిగా ఉండేదాన్ని. ఆ తర్వాత ధైర్యంగా ముందుకొచ్చి, మా వారు పొలిటీషియను, ప్రతి ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయడం, మినిమం 500 పీపుల్ ఎట్లా ఎదుర్కొన్నానో ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ జర్నీ. అండ్ ఈనాడు నాకు అనిపిస్తుంది ఇది ఇంకా తొందరగా ఎందుకు స్టార్ట్ చేయలేదా. ఇనిషియలీ నాకు మేనేజింగ్ డైరెక్టర్గా ఎంటర్ అవుతున్నప్పుడు చాలా పిరికిగా ఉండి నేను రెడీ లేనని చెప్పాను. కానీ ఇట్ వాజ్ మై హస్బెండ్ హూ పుష్డ్ మీ అండ్ మై ఫాదర్ ఇన్ లా. ఐ మస్ట్ గివ్ ఫుల్ క్రెడిట్ టు దెమ్. సో ఈనాడు ఇంత సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నామంటే వీరిద్దరి సహకారంతో. సో విమెన్ ఎంపవర్మెంట్ అంటే మగవారి కంటే మేమే ఎక్కువ అని చెప్పి మనం జెండాలు పట్టుకోక్కర్లేదండి. నా ఎక్స్పీరియన్స్, వారి సహకారంతో మనం ఎన్నో సాధించవచ్చు. వాళ్ళని కలుపుకొని పోతేనే విజయం ఉందని ఇట్స్ నా లైఫ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుందండి సరోజా గారు. మామూలుగా మనం ఏమనుకుంటామంటే ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల చాలామంది విమెన్ ఉంటారు, మదర్ అన్న వైఫ్ అన్న. బట్ సరోజా గారు బాగా స్పష్టంగా చెప్పారు, ఆవిడ వెనకాల ఆవిడ సపోర్ట్ సిస్టమ్గా వాళ్ళ మామగారు అలాగే వాళ్ళ హస్బెండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు. కానీ ఆవిడ ఒక మాట చెప్పారు స్టార్టింగ్లో, తలొంచుకొని చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చెప్తే అలా వినాలి అని ఒక కల్చర్ ఉండేది మనకు కూడా, మేబీ ఒక 30-40 ఇయర్స్లో. అలాంటి కల్చర్ నుంచి మేబీ రాయితా గారు టోటలీ డిఫరెంట్ కల్చర్ నుంచి వచ్చారు. ఓకే, your company. Okay.
సారీ, ఐఎమ్ డాక్టర్ వివేక్ వెంకట సేవలు అందించారు. నేను వారి చిన్న కోడల్ని. మా కంపెనీ విశాఖ ఇండస్ట్రీస్ అండి. ఇట్స్ ఎ లిస్టెడ్ కంపెనీ. దాదాపు 2000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ. అలాగే V6 న్యూస్ అనే ఛానల్ కూడా నడుపుతున్నాము. సో మన తెలంగాణ రాష్ట్రంలోనే యునైటెడ్ ఆంధ్ర ఎప్పుడైతే సెపరేట్ అయిందో అప్పుడు స్టార్ట్ చేసామో. వీఆర్ ఆన్ ద #1 ఛానల్ అండి. సో వీఆర్ వెరీ ప్రౌడ్. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.